నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీ పయనమైన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పెద్దలతో భేటీ. నిజామాబాద్ జిల్లాలో ఆక్రమణలకు గురవుతోన్న సాగునీటి కాలువలు, చివరి ఆయకట్టుకు నీరందడం లేదని వాపోతున్న అన్నదాతలు. మహబూబాబాద్ జిల్లా ఆలేరు పాఠశాలలో కానరాని కనీస సౌకర్యాలు, సరిపడా మూత్రశాలలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోన్న విద్యార్థులు. సంగారెడ్డి జిల్లా గోవింద్పూర్లో విషాదం, విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అన్నదమ్ములు మృతి. అమెరికాలో మంచు తుఫానుల బీభత్సం, ముగ్గురు మృతి, ఇళ్లు రోడ్లను కమ్మేసిన మంచు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను ఈ సాయంత్రం సమావేశం కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ భేటీ అవుతారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై వారితో చర్చిస్తారు. 2 రోజులు సీఎం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు ఈ నెల 10తో ముగియనున్న నేపథ్యంలో శని, ఆదివారంలో అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డీఏ ప్రకటిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనివల్ల ఆర్టీసీపై ప్రతి నెలా అదనంగా 3.6 కోట్ల భారం పడుతుందని మంత్రి వెల్లడించారు. మహాలక్ష్మి పథకంగా 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ప్రయాణికులు పెరగడంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగినా నిరంతరం శ్రమిస్తున్నారంటూ అభినందించారు. మరోవైపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. మహిళా సంఘాలతో బస్సులు కొనిపించి ఆర్టీసీకి అద్దె ఇవ్వనుంది. అతివల దినోత్సవం సందర్భంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విడత మహిళా ఇందిరాశక్తి బస్సులను ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో మొదలుపెట్టనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల అన్వేషణకు 14వ రోజు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉదయం 7:15 క్యాడవర్ డాగ్స్ బృందం సొరంగం లోపలికి వెళ్లింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు 110 మంది లోకో మోటార్లో టన్నెల్లోకి వెళ్లారు. డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బెల్జియం మ్యాల్నోయిస్ బ్రీడ్కు చెందిన క్యాడవర్ జాగిలాలు 15 ఫీట్ల లోపల ఉన్నా గుర్తించగలుగుతాయి. అన్వేషణ అనంతరం లోపలికెళ్లిన బృందం మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి రానుంది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్పూర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అడవి పందుల నుంచి పంట రక్షణ కోసం పొలం చుట్టూ ఇనుప తీగ వేసి విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. గోవింద్పూర్కు చెందిన జగన్, మల్లేశం వ్యవసాయంతో పాటు తాపీ మేస్త్రులుగా పనిచేస్తూ జీవిస్తున్నారు. పొలంలో చెరకు, ఇతర పంటలను అడవి పందులు తరచూ ధ్వంసం చేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు గురువారం రాత్రి పొలం చుట్టూ ఇనుప తీగ ఏర్పాటు చేశారు. పొలం మీదుగా వెళ్తున్న విద్యుత్ తీగల నుంచి ఇనుప కంచెకు కనెక్షన్ ఇచ్చేందుకు యత్నిస్తుండగా ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. జగన్, మల్లేశం పొలంలోనే ప్రాణాలు విడిచారు. అటుగా వెళ్లిన రైతులు ప్రమాదాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పంట పొలాలకు నీరందించే సాగునీటి కాలువలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. నవిపేటకు ఆనుకొని ఉన్న నిజాం సాగర్ D50 కాలువ యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతోంది. కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో రాను రాను కాలువ కుచించుకుపోతోంది. కెనాల్పై వెలసిన అక్రమ కట్టడాల కారణంగా చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేటను ఆనుకుని ఉన్న నిజాం సాగర్ D50 కాలువ నామరూపాలు కోల్పోతోంది. అధికారుల ఉదాసీనతతో అక్రమార్కులు కాలువ హద్దులు చెరిపేసి యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. నవీపేట బస్టాండ్ నుంచి బాసర మూలమలుపు వరకు దాదాపు 60 వరకు అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అధికారులు గుర్తించారు. అయితే కాలువ సరిహద్దు 100 నుంచి 120 అడుగులు ఉండాలని నిబంధనలు ఉన్నా అది క్షేత్రస్థాయిలో భిన్నంగా కనిపిస్తోంది.
కొందరు 20 నుంచి 40 అడుగుల మేర కాల్వ హద్దుల్ని ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్మించారు. ఫలితంగా చివరి ఆయకట్టు వరకు నీరందడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. నిజాం సాగర్ D50 కెనాల్ ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఇది ఎన్నో లక్షల ఎకరాలకు నీరందించే ప్రధాన కాలువని కబ్జాలు చేయడం ద్వారా ఎంతో వెడల్పున్నటువంటి కాలువ కుదించుకుంటూ చాలా చిన్నగా అయిపోయి ఆ చివరి ఆయకట్టుకు నీరందక నష్టపోతా ఉన్నారు. ఏదైతే నిజాం సాగర్ D50 కెనాల్ ని ఆనుకున్నటువంటి అక్రమ కట్టలను కూడా తొలగించాలా. కబ్జా అయిపోతున్నాయి. ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకోకసిర్రు. ఎన్నోసార్లు విన్నవించడం కూడా వాళ్ళకి, ఎందుకంటే పంట పొలాలకు నీరు చేరాలంటే కూడా అక్కడక్కడ మధ్యలో ఈ చికెన్ అమ్మే షాపులు గానీ, పడైన వస్తువులు, ఇండ్లలో ఉన్న వస్తువులు గానీ కెనాల్లో పడేస్తారు. క్లీనింగ్ చేయకసిర్రు. ఆ పడేసిన వస్తువుల వాటర్ ఒక్క దగ్గర జామ్ అయిపోయి కెనాల్కి అందకొచ్చినాయి. నిజాం సాగర్ D50 కాలువ ద్వారా నవీపేట నుంచి గాంధీనగర్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుంది. అయితే అక్రమ నిర్మాణాలతో పాటు ఏపుగా పెరిగిన చెట్లతో ప్రస్తుతం ఈ కెనాల్ అధ్వాన్నంగా తయారైంది. కబ్జాల కారణంగా మరమ్మతులు చేయలేని దుస్థితి నెలకొంది. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు మాంసం వ్యాపారులు జంతువుల వ్యర్థాలు కాలువలో విసిరేయడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. వెంటనే కబ్జాదారులపై చర్యలు తీసుకుని కాలువ నిర్వహణపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. కాలువలో ఉన్న చెత్తా చెదారంతో పాటు అక్రమ నిర్మాణాలు తొలగించి పంట పొలాలకు సాగునీరందేలా చూడాలని కోరుతున్నారు. నవీపేటలో ఉన్నటువంటి నిజాం సాగర్ D50 కెనాల్ మొత్తం కూడా ఆక్రమణకు గురవుతా ఉంది. నిర్మాణాలు చేపట్టి ఆ యొక్క కెనాల్ యొక్క అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు D కెనాల్ ఏదైతే కాలువ ఉందో అది దాని ఆనవాళ్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. సంబంధించినటువంటి అధికారులు దీనిపైన పరీక్షణ చేసి ఏదైతే ఆక్రమణదారులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలా. ఈ రోజు అధికారుల యొక్క అలసత్వం వల్లనే ఈ రోజు ఈ యొక్క ఆక్రమణలు జరుగుతా ఉన్నాయి. దీని యొక్క బౌండరీస్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అది మినిమం మధ్యలో నుంచి 100 మీటర్ల దూరంలో ఉండాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలు ఎవరు కూడా పాటించడం లేదు, అతిక్రమిస్తూ. కాబట్టి వెంటనే ఈ ఏదైతే ఇల్లీగల్ ఎంక్రోచర్స్ ఉన్నారో, కబ్జాలు చేసిరో వాళ్ళని తొలగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువపై నిర్మించిన అక్రమ కట్టడాల్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. వాళ్లే శిక్షణ ఇస్తారు, మంచి జీతం, కంపెనీ ఏసీ వసతి గృహంలో ఒక్కొక్కరికి గది, ఆఫీస్కు ఉచితంగా క్యాబ్, టెలికాలర్గా 8 గంటలు పని, ఇంతకంటే ఇంకేం కావాలి అని ఉద్యోగంలో చేరిన 60 మందికి పైగా జైలుకెళ్లారు. అదేంటి అనుకుంటున్నారా? హైదరాబాద్ హైటెక్ సిటీ కేంద్రంగా అమెరికా ప్రజలను బురిడి కొట్టిస్తున్న నకిలీ కాల్ సెంటర్ మోసం వెలుగులోకొచ్చింది. 10 కూడా పాస్ అవ్వని యువకుల చేత లక్షల డాలర్లు కాజేయించిన ముఠాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన మహిళ ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన మనస్విని కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి తరువాత అమీర్పేటలో కాల్ సెంటర్ ప్రారంభించింది. టెలికాలర్స్ ను నియమించుకుని ఏడాది పాటు నిర్వహించింది. ఆర్థిక ఇబ్బందులతో కాల్ సెంటర్ కొన్ని నెలలుగా మూసేసింది. ఆ సమయంలో పలు సంస్థలకు చెందిన డేటా కోసం గుజరాత్కు చెందిన ఆజాద్ ఆమెకు సహకరించేవాడు. అతని ద్వారా ఆమెకు కైవాన్ పటేల్ అలియాస్ జడ్డూభాయ్ పరిచయం అయ్యాడు. దుబాయ్లో తన సోదరుడు విక్కీ ద్వారా అమెరికన్లు వినియోగించే పేపల్ పేమెంట్ గేట్వే డేటాను కైవాన్ పటేల్ మనస్వినికి చేరవేశాడు. అమెరికన్ల నుంచి అధిక మొత్తంలో డబ్బులు కాజేయొచ్చని మనస్విని వారితో చేతులు కలిపింది. హైటెక్ సిటీలోని పత్రికానగర్లో నెలకు 6 లక్షలు చెల్లించి అద్దె భవనం తీసుకున్నారు. కాల్ సెంటర్కు కావలసిన ఇంటర్నెట్, ల్యాప్టాప్, ఫోన్లు, బ్యాంకు ఖాతాలు సమకూర్చుకున్నారు. ఎలాంటి విద్యార్హత అవసరం లేదని, ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే చాలని సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 62 మంది యువతను పనిలో చేర్చుకున్నారు. వీరందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఒక్కొక్కరికి 30,000 జీతంతో పాటు మాదాపూర్లో ఏసీ వసతి గృహం, ఆఫీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా క్యాబ్ను సమకూర్చారు. This fake call center was operating out of Patrika Nagar in High-Tech City, and we have arrested 63 people in this case in a late night operation. They were engaging in cyber fraud. These people had got hold of data of PayPal customers in America. They were sending either phishing emails or making fake calls, luring the victims to share their sensitive banking details in the guise of preventing fraudulent transactions. They were ultimately getting their details, banking details, and committing this fraud. కాల్ సెంటర్లో పనిచేస్తున్న వారు పేపల్ పంపినట్లు ఫిషింగ్ మెయిల్ ద్వారా మీ ఖాతాలు అనుమానాస్పద లావాదేవీ జరిగిందని మెయిల్కు ఫోన్ నెంబర్ పంపుతున్నారు. అది చూసి అమెరికన్లు భయంతో ఆ ఫోన్ నెంబర్కు కాల్ చేస్తే ఖాతా, డెబిట్ కార్డు, సివివి సమాచారం తెలుసుకుని ఓటీపీ ద్వారా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
ఒక్కో టెలికాలర్ రోజుకు 30 కాల్స్ అంటే కాల్ సెంటర్ నుంచి రోజుకు 600 కాల్స్ రిసీవ్ చేసుకోవాలని టార్గెట్ పెట్టారు. కాజేసిన సొమ్మును దుబాయ్లో ఉన్న విక్కీ ద్వారా క్రిప్టో కరెన్సీగా మార్చి విక్రయించి లాభాల్లో వాటాలు పంచుకుంటున్నారు. సైబర్ పోలీసులు నిఘా పెట్టి మనస్వినితో పాటు మరో 62 మంది టెలికాలర్స్ ను అరెస్ట్ చేశారు. We believe that these kind of call centers might also be operating or earlier operated in certain other metropolitan cities in the country. The connections and how this is happening is again will take a little time for us to work on, and we will be coordinating with all other agencies since it will have certain international operations in this particular case. Started this call center in N Convention Madhapur somewhere in October, November also, before shifting to this, again shut down, as I said. We have seized 52 mobile phones, 63 laptops, and 27 employee IDs which are in the name of Exito Solutions. గతంలో ఇదే తరహా ముఠాలు బెంగళూరు, ముంబై, గుజరాత్లో పట్టుబడ్డాయని వాటితో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబంతో అన్యోన్యంగా ఉన్నానని, భర్తతో ఎలాంటి మనస్పర్ధలు లేవని గాయని కల్పన వెల్లడించింది. దయచేసి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని కోరింది. వృత్తిపరంగా ఒత్తిడి అధికమవ్వడంతోనే కొన్నాళ్లుగా సరిగా నిద్రపట్టడం లేదని తెలిపింది. తన భర్త, కుమార్తెతో సంతోషంగా జీవిస్తున్నట్లు పేర్కొంది. 45 ఏళ్ల వయసులోనూ PhD లా చేస్తున్నట్లు చెప్పింది. సినీ గాయకులతో పాటు తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన అందరికీ ధన్యవాదాలు చెబుతూనే త్వరలో పాటలతో అభిమానులను అలరిస్తానని వెల్లడించింది. ఈ ఏజ్లో నేను PhD చేస్తున్నాను, LLB చదువుకుంటున్నాను, అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్, ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను. కానీ మా హస్బెండ్, నేను మీ ముందు ఇట్లా జీవించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం మా హస్బెండ్ పడే కష్టం. ఆయన నన్ను కాపాడడానికి the right time he took the help of the police. He immediately informed them and the media people, and they really rescued me, I should say. విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తుకు పెట్టుబడి. ఇది ప్రభుత్వాలు చెప్పే మాట. అయితే ఆచరణలో మాత్రం అది అడుగు సైతం ముందుకు పడట్లేదు. మన ఊరు మనబడి వంటి కార్యక్రమాలతో పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని పాలకులు చెబుతున్నా ఇంకా కనీస సౌకర్యాలు లేని బడులెన్నో కనిపిస్తూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 152 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ వారందరికీ కలిపి ఉన్నవి 2 శౌచాలయాలు. అవి శిథిలావస్థకు చేరడంతో పాటు శుభ్రం చేసేవాళ్లు లేక దుర్గంధం వెదజల్లుతున్నాయి. 80 మంది బాలురు, 72 మంది బాలికలకు వాటినే వాడటం తప్ప మరో గత్యంతరం లేదు. దాదాపు 15 నిమిషాల పాటు లైన్లలో వేచి చూస్తూ ముక్కు మూసుకుంటూ వాటినే వినియోగించుకుంటున్నామని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. కొందరు సమీపంలో తెలిసిన వాళ్ల ఇళ్లలోకి బాత్రూంలు వాడుకుంటుండగా బాలురు ఆరుబయటకు వెళ్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే అదనపు మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని కోరుతున్నారు. 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు ఆమె ఏడుస్తూ కేకలు పెడుతున్నా వినకుండా బలవంతంగా ఎత్తుకుని లాక్కెళ్లిన దారుణ ఘటన కర్ణాటకలోని హోసూరులో జరిగింది. తొట్టమంజు ప్రాంతానికి చెందిన ఆ బాలిక 7వ తరగతి చదువుతుంటోంది. ఆమెను కలికుట్టై గ్రామవాసి 29 ఏళ్ల మాదేశ్కు ఇచ్చి బాలిక తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు. తనను ఎటూ పంపొద్దంటూ బతిమిలాడినా ఆ తల్లిదండ్రుల మనసు కరగలేదు. తాను అత్తారింటికి రానని చెప్పడంతో మాదేశ్, అతని అన్నావదనలో ఇలా ఆమెను లాక్కుపోయారు. వీడియో బహిర్గతమవడంతో వారితో పాటు బాలిక తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను ఆమె అమ్మమ్మ, తాతయ్యల దగ్గర ఉంచారు. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం నుంచి పారిపోయినా సిరియాలో ఇంకా హింస చల్లారడం లేదు.
జబ్టే పట్టణంలో ఘర్షణలు జరగ్గా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై అసద్ మద్దతుదారులు దాడి చేసి 13 మందిని చంపారు. మరికొందరు పోలీసులు గాయపడ్డారు. ఈ దాడుల నేపథ్యంలో పలు నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అసద్ దేశాన్ని వీడినప్పటి నుంచి ఆయన మద్దతుదారులు ఇస్లామిక్ గ్రూపుల మధ్య వైరం చెలరేగుతోంది. 2011లో నాటి అధ్యక్షుడు అసద్కు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి ఆయన ప్రయత్నించడంతో అంతర్యుద్ధం జరిగి 6 లక్షల మందికి పైగా చనిపోయారు. ఇటీవల రెబల్స్ సిరియాను ఆక్రమించుకోగా అసద్ కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. 2008 ముంబై ఉగ్రదాడుల ఘటన నిందితుడు తహపూర్ రాణా అప్పగింతకు అమెరికా సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. భారత్కు అప్పగించవద్దంటూ తహపూర్ రాణా దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ను కొట్టివేసింది. తాను పాకిస్తాన్కు చెందిన ముస్లింలు కావున భారత్ తనను హింసిస్తుందని పిటిషన్లో రాణా పేర్కొన్నాడు. ఇది అమెరికా చట్టాలకు ఐరాస నిబంధనలను ఉల్లంఘిస్తుందని వేడుకున్నాడు. తనకు మరణశిక్ష విధించే అవకాశం ఉందని తెలిపాడు. తనను అనేకసార్లు గుండెపోట్లతో పాటు పార్కిన్సన్ వ్యాధి, మూత్రాశయ క్యాన్సర్, ఉబ్బసం వంటి ప్రాణాంతక రోగాలు ఉన్నాయని వివరించాడు. తహపూర్ రాణాను అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో అమెరికాను కోరుతోంది. ఇటీవలి మోదీ అమెరికా పర్యటన వేళ అతన్ని అప్పగించాలని ట్రంప్ కూడా ఆదేశించారు. అయితే తనను అప్పగించవద్దంటూ అత్యవసరంగా మానవీయ కోణంలో తన పిటిషన్ను విచారించాలని రాణా అమెరికా సుప్రీంకోర్టులో తుది పిటిషన్ దాఖలు చేశాడు. రాణా పిటిషన్ను అమెరికా సుప్రీం నిరాకరించింది. అమెరికాలో మంచు తుపాన్లు బీభత్సం సృష్టించాయి. మిస్సిసిపిలో మంచు తుపాన్ల ధాటికి 3 పౌరులు మృత్యువాత పడ్డారు. ఒక్లహోమాలో ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్లు, భవనాలపై కొన్ని అడుగుల మందంతో మంచు మేటలు వేసింది. రోడ్డు కనిపించకపోవడంతో జారడం వంటి కారణాలతో అయోవాలో 63కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మిన్నియాపాలిస్లో ఈ సీజన్లోనే అత్యధిక హిమపాతం నమోదైంది. అమెరికా తూర్పు నుంచి మధ్య ప్రాంతాల్లో విస్తరించిన భూభాగాల్లో మంచు తుపాన్లు విరుచుకుపడే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ విభాగం హెచ్చరించింది. కాలిఫోర్నియాతో పాటు పశ్చిమ ప్రాంతాల్లో మంచు తుపాన్లతో పాటు భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిన్నెసోటాతో సహా అయోవాలో శక్తివంతమైన వింటర్ స్మార్ట్లు విరుచుకుపడతాయని తెలిపింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విదేశాలపై సుంకాల కొరడా విధించిన ట్రంప్ తాజాగా పలు దేశాల నుంచి వచ్చే వారిపై నిషేధం విధించాలని చూస్తున్నారు. దీనిలో భాగంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్పై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ దేశీయంగా ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల విధింపు, ఉక్రెయిన్ మిలిటరీ సాయం నిలిపివేత ఇలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా పలు దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సర్కారు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్పై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. భద్రతా కారణాల రీత్యా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. వచ్చే వారమే ఇది అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అందులో అమెరికాలోకి వచ్చే విదేశీయుల నుంచే దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న అంశాన్ని గుర్తించే ఈ కార్యనిర్వాహక ఆదేశంపైన ట్రంప్ సంతకం చేశారు. ఈ ఆర్డర్ ప్రకారం పాక్షికంగా లేదా పూర్తిగా నిషేధం విధించాల్సిన దేశాల జాబితాను రూపొందించి మార్చి 12లోగా సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే జాబితా సిద్దమైందని, పూర్తిగా నిషేధం విధించాల్సిన జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో పాకిస్తాన్ను కూడా చేర్చనున్నట్లు సమాచారం అందినట్లు రాయిటర్స్ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే వలస నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధిస్తారని ట్రంప్ చెప్పారు. గాజా స్ట్రిప్, లిబియా, సొమాలియా, సిరియా, యెమెన్ వంటి దేశాలపై ఆంక్షలు విధిస్తారని చెప్పారు. ఆఫ్ఘన్లో దాదాపు 2 దశాబ్దాల పాటు ఉన్న అమెరికా సేనల కోసం పనిచేసిన స్థానికులపై తాలిబాన్లు ప్రతీకారం తీర్చుకోనున్నారనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు అమెరికాలో శరణార్థులు లేదా ప్రత్యేక వలసవాదుల కింద వీసా పొందారు. ఒకవేళ నిషేధం అమల్లోకి వస్తే వీరందరి భవిష్యత్తు అంధకారంలో పడనుంది. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ దాదాపు 7 ముస్లిం దేశాల పౌరుల్ని అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించారు. అనేక పరిశీలనల అనంతరం 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ సర్కారు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మరోసారి చర్యలకు దిగనున్నారు.
భారత్ నుంచి అమెరికాకు డిపెండెంట్ వీసాలపై వలస వెళ్లిన వేలాది మంది భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ట్రంప్ కఠిన నిబంధనలు, H1B వీసాదారుల అంశం భారతీయ యువతను కలవరపాటుకు గురిచేస్తోంది. సుమారు 1,00,000 మందికి పైగా భారతీయులకు అమెరికా బహిష్కరణ వేటు ముప్పు పొంచి ఉన్నట్లు విశ్లేషకులు తెలిపారు. 21 ఏళ్ల నిండిన వారు H4 డిపెండెంట్ వీసా అర్హత కోల్పోవడమే తాజా ఆందోళనకు దారితీస్తోంది. అమెరికాకు డిపెండెంట్ వీసాపై వెళ్లిన వేలాది మంది భవిష్యత్తు ట్రంప్ కఠిన వీసా నిబంధనలతో అగమ్యగోచరంగా మారింది. H1B వీసాదారుల డిపెండెన్స్ కోసం జారీ చేసే H4 వీసాపై వచ్చిన వేలాది మైనర్లకు 21 ఏళ్లు నిండుతుండటంతో వారు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం H4 వీసాపై అమెరికాకొచ్చి 21 ఏళ్లు నిండిన వారు డిపెండెంట్ వీసా అర్హత కోల్పోతారు. కొత్త వీసా పునరుద్ధరణకు 2 ఏళ్ల గడువు ఉంటుంది. డిపెండెంట్ వీసా అర్హత కోల్పోయిన వారు, సరైన ధృవపత్రాలు లేని యువతకు డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ DACA దేశ బహిష్కరణ నుంచి తాత్కాలికంగా ఈ 2 ఏళ్ల రక్షణ అందిస్తుంది. అయితే ఇది చట్ట విరుద్ధమని, దీని కింద వర్క్ పర్మిట్ పొందలేరని టెక్సాస్లోని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఫలితంగా భారతీయ యువత భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. వీసా గడువు ముగిసేవారు ఉన్నత చదువుల కోసం F1 వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఇది అనేక సవాళ్లతో ముడిపడి ఉంది. అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదైతే స్కాలర్షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరమవుతామనే ఆందోళన యువతలో నెలకొంది. ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదిక ప్రకారం 2023 మార్చి నాటికి 1.34 లక్షల మంది పిల్లలు వారి తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ లభించేలోపు డిపెండెంట్ వీసా హోదా కోల్పోయింటారని అంచనా వేసింది. అమెరికాలో శాశ్వత పౌరసత్వం లభించడం కోసం దరఖాస్తుదారులకు 12 నుంచి 100 సంవత్సరాల సమయం పడుతోందని లెక్కగట్టింది. ఈ నేపథ్యంలో వలసదారులు వీసా నిబంధనలు సరళంగా ఉన్న కెనడా, బ్రిటన్ వైపు చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ ప్రయోగించిన స్టార్షిప్ మెగా రాకెట్ మరోసారి విఫలమైంది. టెక్సాస్లోని బొకాచికా వేదికగా స్టార్షిప్ ను ప్రయోగించారు. రాకెట్ తొలుత విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లిన అంతరిక్షంలో అది పేలిపోయింది. రాకెట్ పేలిపోవడంపై స్పందించిన స్పేస్ ఎక్స్ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుంటామని వెల్లడించింది. ఇక రాకెట్ పేలిపోవడంతో దాని నుంచి భారీగా శకలాలు కిందికి దూసుకొచ్చాయి. ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో ఈ శకలాలు తారాజువల్లా కనిపించాయి. ఈ క్రమంలోనే ఎయిర్ ట్రాఫిక్ కు సైతం అంతరాయం ఏర్పడింది. ఉల్కల్లా దూసుకువస్తున్న శకలాలను చూసి స్థానికులు తెగ ఎంజాయ్ చేశారు. తమిళనాడులో హిందీ వివాదం ముదిరిన వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. వైద్య, ఇంజనీరింగ్ కోర్సులను తమిళంలో ప్రవేశపెట్టాలని సీఎం స్టాలిన్ను అమిత్ షా కోరారు. భాషకు సంబంధించి డీఎంకే ప్రభుత్వం ఏమీ చేయలేదన్న అమిత్ షా ప్రాంతీయ భాషలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాల్లో మోదీ ప్రభుత్వం ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని వివరించారు. ఇప్పుడు CISF అభ్యర్థులు తమిళంతో సహా వారి ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలు రాసే వెసులుబాటును కల్పించామని తెలిపారు. తమిళనాడులో CISF 56వ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి వైద్య, ఇంజనీరింగ్ కోర్సులను తమిళంలో ప్రారంభిస్తే విద్యార్థులకు మేలు జరుగుతోందన్నారు. భారతీయ సాంస్కృతిక స్రవంతిని బలోపేతం చేయడంలో తమిళ సంస్కృతి కీలక పాత్ర పోషిస్తుందని అమిత్ షా తెలిపారు. జీతాల పెంపు సహా సమస్యలు పరిష్కరించాలంటూ రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కార్మికులు టోకెన్ సమ్మె చేపట్టారు. RFCLలో బ్రిటిష్ పాలన నడుస్తోందని, పనికి తగ్గట్టుగా జీతాలు చెల్లించట్లేదని ఆరోపించారు. పనికి తగిన వేతనంతో పాటు అలవెన్స్లు, సంస్థకు వచ్చిన లాభాల నుంచి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్మాగారంలో కనీసం మంచినీటి సౌకర్యం లేదన్న కార్మిక నేతలు పని స్థలం వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకుంటే నిరాహార సమ్మెకు దిగుతామని కార్మిక నేతలు హెచ్చరించారు. న్యాయమైనటువంటి డిమాండ్లు, వారి జీతభత్యాలు, అలవెన్సులు, ఇన్సెంటివ్లు ఇవన్నిటి గురించి మేము RLC గారి దగ్గర స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. RFCL యాజమాన్యము ఇచ్చినట్టుగానే చేసి, అన్నిటికీ ఒప్పుకున్నట్టుగానే చేసి, నడి గంగలో తీసుకుపోయి నీళ్ళని కాడ గొంతు కోసినట్టుగా నిన్నటి రోజున అసలు కార్మికులకు మాకు సంబంధమే లేదు అని అంటున్నారు. ఇవాళ రేపు చేస్తుంది ఒక 5 పైసలు 10 పైసలు జీతం పెంచుతుంది అని ఆశగా ఉన్నటువంటి కార్మికులను నమ్మి నట్టేయడం ఉంచింది. ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్సే. ఇవన్నీ కూడా RFCL యాజమాన్యానికి ఇచ్చిన కార్మిక శాఖకు ఇచ్చిన రిప్రజెంటేషన్సే. మేము ఇల్లీగల్ స్ట్రైక్ చేస్తాము, అన్నెసెసరీ అన్రెస్ట్ క్రియేట్ చేస్తామని చెప్పి మమ్మల్ని
మీరు ద్రోగులు విధించడం కాదు, దీనికి అంతటి కూడా మూల కారణం యాజమాన్యమే. RFCL ఒక ఉద్యోగి కూడా నేను సౌకర్యంగా పనిచేస్తున్నా, ఈ పని చేయడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది, మా కుటుంబం సంతోషంగా ఉంటుందని ఏ ఒక్క కార్మికుడి కుటుంబాలలో కూడా ఇది లేదు. ఇక్కడ కూడా ఇక్కడ పనిచేసే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, ఒకప్పుడు బ్రిటిష్ జమానాలో ఏ విధంగా పనిచేసినామో నైజాం సర్కార్ రెండు కలిపితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ RFCL ఆ విధంగా మన జీవితాలు, కార్మికుల జీవితాలు నడుస్తున్నాయి.